విడుదల. అనగనగా ఒక మాంత్రికుడు. వాడు చాలా వృద్ధు. ఆ ఊరిలో ఒక సందులో చిన్న దుకాణం పెట్టుకొని వస్తువులు అమ్ముకుంటూ కాలక్షేపం చేస్తూ ఉండేవాడు. వాడు మాంత్రికుడన్న సంగతి ఒక పిల్లవాడికి తప్ప మరెవ్వరికీ తెలియదు. ఆ పిల్లవాడికి తల్లి లేదు. తండ్రి ఏదో పనిలోకి పోతూ ఉండేవాడు. అందుకని ఏమీ తోచక వాడు మాంత్రికుడి దుకాణం కనిపెట్టుకొని ఉండి వచ్చే వాళ్ళకు వస్తువులన్నీ తీసి చూపించేవాడు. ఒక వస్తువు మటుకు తాకవద్దనేవాడు మాంత్రికుడు. అదే ఒక చిత్రమైన తంబుర. దుకాణం మీదకు వచ్చిన ప్రతి వాళ్ళు ఆ తంబురా ఎంతకిస్తావు అని అడిగేవారు. ఇది అమ్మకానికి కాదయ్యా అని చెప్పేవాడు మాంత్రికుడు. 1,00,000 రూపాయలు ఇస్తానన్నా సరే ఆ తంబురా మాత్రం తాకనిచ్చేవాడు కాదు. ఒక రోజు నా పిల్లవాడు, తాత తాత, కోరినంత ధనం వస్తుంది కదా, తంబురా అమ్మరాదా అని అడిగాడు. నువ్వు పెరిగి పెద్దవాడు అయ్యాక దాన్ని నీకు ఇచ్చేస్తాను. అది అమరగానం పాడుతుంది. ఆ పాటకు లోకమంతా నిశ్చేష్టులై నీ వైపే తిరిగి ఉంటారు అని మాంత్రికుడు తంబురా చేతబట్టి తీగల శృతి వేసే సరికల్లా దివ్యగానం వినిపించింది. అయితే ఇలాంటి గానం ఎలా వినపడుతున్నదని అందరికీ ఆశ్చర్యం కలిగేది. ఈ తంబురా లోపల మాంత్రికుడు ఒక దేవకన్యను బంధించి వేశాడు. ఆమెనిలా బంధించి ఎంతో కాలమైంది. అప్పటి నుంచి మాంత్రికుడికి రుడిసి అతడు కావాల్సినప్పుడల్లా ఆమె గానం చేస్తూనే ఉంటుంది. ఆ దేవకన్యకు ఈ పిల్లవాడంటే అమిత ప్రేమ. అందుచేత వాడు తంబురా చేత పట్టినప్పుడల్లా అద్భుతమైన దివ్యగానం పాడి వినిపించేది. దేవకన్య చేసే గానానికి పిల్లవాడు ఆనంద బాష్పాలు రాల్చేవాడు. ఇలా ఉండగా బాలుని పుట్టినరోజు పండుగ వచ్చింది. ఆ రోజున బాలుడు వచ్చి నమస్కరించగానే వాణ్ణి దీవించి, మనవడా, నేను నీకిస్తానన్న తుంబరా ఇదిగో, దీన్ని నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని చెప్పి దాన్ని బహుమతి చేసి, అందుకు పిల్లవాడు అబ్బురు పడుతూ, నాకు అచ్చంగా ఇచ్చేసావా తాత, నా ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చా అని మళ్ళీ మళ్ళీ అడిగాడు. చేసుకోవయ్యా మనవడా, దానికి అభ్యంతరం ఏమున్నది అన్నాడు తాత. వెంటనే పిల్లవాడు తంబురా చేతపట్టి భుజానికి ఆనించుకుని తీగలు మ్రోగించి శృతి వేశాడు. అప్పుడు తంబురాలోంచి, నాయన, నా బిడ్డ, నన్ను ఈ బంధం నుండి విడుదల చెయ్యి, నాకు ప్రియమైన అరణ్యాలకు పోనియ్యి, నా లోకానికి నన్ను చేరుకొనియ్యి అంటూ అతి జాలిగా దీనంగా దేవకన్య పాడింది. పిల్లవాడు సగంలో ఆపివేసి గిరుక్కున మాంత్రికుని వైపు తిరిగాడు. తాత, ఈ తంబురం నాకు అచ్చంగా ఇచ్చేసావా? దేవకన్యను బంధం నుండి విడుదల చేయవచ్చా అని ఆత్రంతో అడిగాడు. తంబురంలో దేవకన్య ఉన్నదని ఎలా తెలుసు నీకు అన్నాడు ముసలివాడు. అందుకు బాలుడు, దేవకన్య వాక్కులు నాకు అనేక సార్లు వినిపించినాయి. ఈ బంధం నుండి విడిపించమని ఇదివరకు ఎన్నోసార్లు ఆమె నన్ను కోరింది. ఇప్పుడు చేస్తున్న గానంలో అతి దీనంగా ఆమె నన్ను వేడుకుంటుంది. ఆమె బాధ చూచి ఇక ఏమాత్రమూ నేను సహించలేను. ఈ తుంబురా అచ్చంగా నాదే అయితే ఇప్పుడే ఆమెను విడిపించేస్తాను అని తన హృదయంలోని ఆవేదన వెలబుచ్చాడు. ఆమెను వదిలేస్తావంటే నీవింక దివ్యగానం చేయలేవు. ఆమె దాని లోపల ఉన్నంతసేపే నీవు చేసే గానం దివ్యంగా ఉంటుంది. ఆ గానానికి తన్మయత్వం పొంది లోకమంతా నీ పాదాల దగ్గర ఉంటుంది. ఆమెను వదిలేసినప్పటికీ నువ్వు తుంబురా మీద పాడవచ్చు. అయితే ఆ పాట బిచ్చగాలు పాడే పాటలా ఉంటుంది. దివ్యగానం వల్ల కీర్తి, ఐశ్వర్యం, అధికారం అన్నీ వస్తాయి. కాదంటే దారిద్ర్యంలో ఉంటావు. కనుక ఏ మార్గంలో కావాలో కోరుకు అన్నాడు మాంత్రికుడు. అప్పుడు పిల్లవాడు, తాత, దేవకన్యను నేను బంధించి ఉంచలేను అంటూ తుంబురా తీసి నేలను వేసి కొట్టాడు. తుంబురా ముక్కలు ముక్కలైంది. అందులో నుంచి ఒక దేవకన్య ఎగిరి బయటకు వచ్చింది. నాయన, నీవు మంచి హృదయం కలవాడు. నన్ను బంధం నుండి విడిపించావు. చాలా సంతోషించాను. ఈ తుంబురా లోపల ఇంక నేనుండను. అందుచేత నా మహిమ వల్ల ఇంతవరకు నువ్వు చేస్తూ వచ్చిన దివ్యగానం ఇక ముందు చేయలేవు. అయితే నీ వద్దకు వచ్చి దివ్యగానం చేస్తూ ఉంటాను. అది నువ్వు రాసుకొని గ్రంథం చేసి లోకానికి అందించు. గొప్ప కీర్తి వస్తుంది అని చెప్పి అదృశ్యమైపోయింది. మాంత్రికుడు చిరునవ్వు నవ్వుతూ పగిలిపోయిన తుంబురా ముక్కలను ఏరి దగ్గరగా చేర్చి అతికించి వేసి ఎప్పట్లాగా దాన్ని పిల్లవాడికి ఇచ్చాడు. మనవడా, నీ త్యాగానికి సాహసానికి మెచ్చాను. ఇదిగో తుంబురా తీసుకో, సుఖంగా ఉండు అని వాని చేతికిచ్చి మాయమయ్యాడు. ఇదండి ఇవాళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయటం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.